హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. రుద్రాంశ్ మెహతా ఈజ్ విల్లింగ్ టు వర్క్ విత్ అస్. మనం పెడుతున్న పెట్టుబడికి అతను సరైన రూపాన్నిస్తాడని నా నమ్మకం అంటూ పూర్తి నమ్మకంతో విశ్వక్ చెప్తూ ఉంటే నిర్లిప్తంగా సాగాయి మయూరి పెదవులు. ఆమె కళ్ళల్లో ఏమాత్రం సాటిస్ఫాక్షన్ కనిపించడం లేదు. అందులోనూ బిజినెస్ అంటే ఉన్న సంపదను ఇంకా ఇంకా పెంచుకునే ఇన్వెస్ట్మెంట్ అని ఫీల్ అవుతారు మయూరి. ఎటువంటి ఫీలింగే రుద్ర వెనుక రేస్లో ఉన్న మరొకరిలో చూశారు విశ్వక్. అది తలచుకుంటూనే, నువ్వు ఈ ప్రపోజల్ని పూర్తిగా ట్రస్ట్ చేయటం లేదు కదా అంటూ అడిగితే, డబ్బు మనిషిని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. ఆ డబ్బు కోసం, పేరు కోసం మీడియాని ఇన్వెస్ట్ చేసి సొసైటీని అట్రాక్ట్ చేస్తారు. ఫేమ్లోకి రాగానే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్స్ చూసుకుంటారు, కానీ సొసైటీని చూడరు. ఆ లిస్ట్లో రుద్రాంశ్ కూడా ఉండొచ్చు. మన గోల్స్ పేపర్ వరకే పరిమితం కావచ్చు కదా అన్నారు మయూరి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేనట్టే. మెహతా టెక్లో మన ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 10% మయూరి అంటూ విశ్వక్ స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే, మనతో పాటు మరో 9 కంపెనీస్ ఇవే 10% ఇన్వెస్ట్ చేస్తే వారికి 100% వచ్చేస్తుంది విశ్వక్. దిస్ ఈజ్ ఆల్ బిజినెస్ స్ట్రాటజీ అంటూ తేల్చి చెప్పేశారు మయూరి. డబ్బు మనిషిని మార్చేస్తుందని మయూరి నమ్మకం, ఆ అనుభవం కూడా. కాదు అని వాదించడానికి విశ్వక్ సిద్ధంగా లేరు. కారణం, అది మయూరిని బాధ పెడుతుందని. అందుకే చాలాసార్లు ఎటువంటి డెసిషన్స్ లో సైలెంట్ అయిపోతారు. రుద్రాంశ్ తన కమిట్మెంట్ కి నిలబడితే 100% ఇన్వెస్ట్ చేయడానికి కూడా నేను సిద్ధం అంటూ గురువు గారు సిద్ధం అవడంతో వెళ్లారు మయూరి. నా కోసం ఇన్వెస్ట్ చేసినా నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కోసం స్టాండ్ తీసుకుంటావు మయూరి అని మళ్ళీ తాళానికి తగ్గట్టు పాదం కదుపుతున్న మయూరి గారిని 2 నిమిషాలు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు విశ్వక్. యూనివర్సిటీ కాలేజ్ లండన్ మెడికల్ స్కూల్ డాక్టర్, ప్రొఫెసర్ అండ్ సీనియర్ రీసెర్చ్ అయిన సిద్ధార్థ్ మల్హోత్రా ఛాంబర్. అతని వయస్సు 48. అది చెప్పుకోవడానికి మాత్రమే, చూడడానికి మాత్రం జస్ట్ 40 టచ్ అయినట్టు ఫిజికల్లీ ఫిట్ గా ఉంటారు సిద్ధార్థ్. మిడిల్ ఏజ్, డైనమిక్ అండ్ డాషింగ్ పర్సన్ అండ్ బ్యాచులర్ కూడా. అందుకే అప్పుడప్పుడు జూనియర్ డాక్టర్స్ ఇంకా కొలీగ్స్ నుంచి లవ్ ప్రపోజల్స్ అందుకుంటూనే ఉన్నా ఏ ఒక్కరి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయరు. ప్రేమ, పెళ్లి లాంటి వాటన్నిటికీ అతీతం మన సిద్ధార్థ్ మల్హోత్రా. ఇక క్లాస్ దగ్గరికి వస్తే, పేరు, ఫోటో లేదు, బట్ రుద్ర కేస్ ఫైల్ పాయింట్ టు పాయింట్ ప్రొజెక్టర్ మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. 6 బ్యాచెస్ గా డివైడ్ చేసిన 12 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఆ ఛాంబర్లో. ఒక్క చేతన్ తప్ప మిగతా స్టూడెంట్స్ అందరూ బ్రిటిషర్స్. అఫీషియల్ గా ఐరా ఫాదర్ ప్రమోద్ అరోరాకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది, ఆయన అక్కడే పుట్టడంతో. ఇక టెక్నికల్ గా ఐరా కూడా బ్రిటిష్ ఇండియన్. ఈ 6 బ్యాచెస్ లో ఐరా అండ్ చేతన్ కూడా ఒక బ్యాచ్. ప్రతి ఒక్కరూ చాలా సీరియస్ గా, చాలా ఫోకస్ గా వింటున్నారు కేస్ డీటెయిల్స్. ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది డ్రగ్ అటాక్ అని సింపుల్ గా తీసుకోవడానికి లేదు. ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రెసెంట్ పేషెంట్ కండిషన్, ఏది కూడా ప్రాపర్ క్లారిఫికేషన్ లేదు. సో మనం పర్టికులర్ కంక్లూజన్ కి రాలేము. నా ఓల్డ్ ఎంబీబీఎస్ స్టూడెంట్ అండ్ ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ మెంబర్ అయిన శిఖర్ పట్వానీ రిక్వెస్ట్ మీద ఈ పేషెంట్ ఫైల్ నా వరకు వచ్చింది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న నా రీసెర్చ్ సబ్మిట్ చేసే వరకు నేను వేరే ఏ కేస్ డైరెక్ట్ గా అటెండ్ చేయలేను. బట్ ఈ కేస్ చాలా సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్. మనకి ఒక ఛాలెంజ్ లాంటిది. సో నా తరపున మీ 6 టీమ్స్ లో ఒక టీం ఈ కేస్ టేకప్ చేసి నాకు డైలీ రిపోర్ట్ చేయాలి. అండ్ మీ రీసెర్చ్ కి ఈ కేస్ కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది, అండ్ ఆ క్రెడిట్స్ కూడా మీకే దక్కుతాయి. సో హూ ఈజ్ విల్లింగ్ టు టేక్ ఇట్ అని సిద్ధార్థ్ ప్రశ్నించగానే వెంటనే 3 చేతులు పైకి లేచాయి. అందులో ఒకటి ఐరా. ఛాలెంజ్ అంటే కాంప్లాన్ గళ్ళ లోడ్ చేసిన ఎనర్జీతో ఫస్ట్ ఉంటుంది. మిగతా 2 బ్రిటిషర్స్ అండ్ అబ్బాయిలు. తమకు పోటీగా హ్యాండ్ రైజ్ చేసిన ఐరాని కళ్ళు చిన్నవి చేసి చూశారు. ప్రొఫెసర్ సిద్ధార్థ్ టర్న్ అయ్యేలోపే టక్కున ఐరా చేతిని కిందకి లాగిన చేతన్ టైట్ గా హోల్డ్ చేసి పట్టుకుంటే వెంటనే సెకండ్ టీం మొహాలు వెలిగిపోయాయి. వాట్ అంటూ చేతన్ మీద సీరియస్ అయింది ఐరా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ డ్రగ్ అటాక్, సెక్షువల్ డ్రగ్ అటాక్ అని పర్టికులర్ గా మెన్షన్ చేశారు. వినిపించలేదా? అండ్ క్లారిటీ లేని కేస్, టూ మచ్ ఆఫ్ రిస్క్. ఏ టు జెడ్ మనమే చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఒలింపిక్స్ ఐరా, కాంపిటేటివ్ గా తీసుకుని మెడల్ కోసం రిస్క్ చేయడానికి
అంటూ వ్యతిరేకిస్తున్న చేతన్ చేతి నుంచి తన చేతిని విడిపించుకొని ఐ విల్ అంటూ లేచి నిలబడింది ఐరా. వన్ టైం తొక్కాలని చూస్తే 10 టైమ్స్ ఫోర్స్ గా లేచే ఐరా మెంటాలిటీ తెలిసిన చేతన్ ఇక తప్పక తన కోసం స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్ టీమ్ ని అప్రిషియేట్ చేసిన సిద్ధార్థ్ ఆర్య షూర్ ఐరా అని కన్ఫర్మేషన్ కోసం అడుగుతూ ఉంటే మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పింది. విచ్ హాస్పిటల్ ఈస్ ద పేషెంట్ ఇన్ అని అడుగుతూ ప్రొఫెసర్ కి తమని గుర్తు చేశారు ఫస్ట్ టీం. కానీ ప్రొఫెసర్ ఫేవరెట్ స్టూడెంట్ ఐరా అరోరా అని వాళ్లకు తెలుసు. సిద్ధార్థ్ వాళ్ళకి ఇండియా అంటూ చెప్తున్న ఆన్సర్ వినడమే డల్ అయిన ఐరా నేను డ్రాప్ అవుతున్నాను సార్ అంటూ కూర్చునిపోయింది. ఆ ఆన్సర్ వినడమే చేతన్ షాక్ అయితే సిద్ధార్థ్కి ఐడియా ఉండడంతో క్వశ్చన్ చేయలేదు. ఊహించని విధంగా సెకండ్ టీం కూడా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ డ్రాప్ అయిపోతే సిద్ధార్థ్ తన బిజీ స్కెడ్యూల్ వలన ముందు నో చెప్పినా రుద్ర గురించి పూర్తిగా విని శిఖర్కి మాటిచ్చారు. రుద్ర ప్రాబ్లం కనిపెట్టి క్లియర్ చేస్తానంటూ, అది కూడా తన టీం మీద ఉన్న నమ్మకంతో. ఇండియన్ కేసు కదా అందుకే వాళ్ళంతా లైట్ తీసుకుంటున్నారు అనుకున్న సిద్ధార్థ్ డిసప్పాయింట్ అయినా కేసు మీద ఇంట్రెస్ట్ ఉన్న ఐరా మాత్రం పేషెంట్ ఇక్కడికి వస్తారా సార్ అంటూ చిన్న ఆశతో అడిగింది. తనకి కేసు డ్రాప్ అవడం ఇష్టం లేక అలా అని ఇండియా వెళ్లే ఛాన్స్ లేక నో ఐరా ఇట్స్ నాట్ పాసిబుల్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇట్స్ మై పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ కేస్ అంటూ సిద్ధార్థ్ మరొకసారి గుర్తు చేస్తే ఇండియాకి వెళ్లి స్టడీ చేయడం అంటే ఇంట్రెస్ట్ లేని టీం సారీ చెప్పి వెళ్ళిపోయింది. ఐరా అండ్ చేతన్ కూడా అదే కారణంతో డ్రాప్ అయినా అంత తేలిగ్గా వదిలి వెళ్ళలేకపోయారు. ఫస్ట్ రీజన్ సిద్ధార్థ్ మల్హోత్రా ఇండియన్ కావడం, సెకండ్ రీజన్ ఐరా సిద్ధార్థ్ మధ్య ఉన్న స్పెషల్ అటాచ్మెంట్. జెండర్ డిఫరెన్స్ ఒక్కటి తీసేస్తే సిద్ధార్థ్కి ఐరాలో మళ్ళీ తనను తాను చూసుకుంటున్న ఫీలింగ్. గూగుల్ మ్యాప్ లో కూడా లేని ఒక మారుమూల ప్రాంతం నుంచి మెడిసిన్ మాత్రమే తన లక్ష్యంగా ఒక్కో అడుగు నిర్మించుకుంటూ వచ్చే సిద్ధార్థ్ మల్హోత్రా జీవితం పూలబాట కాదు. ఎన్నో విలువైనవి కోల్పోతూ కూడా తనని తాను నిలబెట్టుకున్న సిద్ధార్థ్ ఈ రోజు ఒంటరివారు. ఐరా స్టూడెంట్ గా స్టార్ట్ అయింది మొదలు నెమ్మదిగా సిద్ధార్థ్ కి ఆ ఒంటరి అన్న ఫీలింగ్ దూరమైంది. ఇద్దరి మధ్య స్టూడెంట్ ప్రొఫెసర్ కి మించిన ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అండ్ బాండింగ్ ఉండడంతో వీఆర్ రియల్లీ సారీ ప్రొఫెసర్, లోకల్ కేసు అయితే నన్ను చావ కొట్టైనా ఐరా స్టార్ట్ చేసేవి, ఇద్దరు ఫినిష్ చేసేవాళ్ళం. యు నో వెరీ వెల్ అబౌట్ అస్. ఇండియా అంటే నాకైతే ప్రాబ్లం లేదు, బట్ ఐరాకి పర్మిషన్ లేదు. వేరే ఏదైనా కేసు పికప్ చేస్తాం అన్నాడు చేతన్ డల్గా ఉన్న ఇద్దరిని ఎంగేజ్ చేస్తూ. ఇట్స్ ఓకే ఐరా, ఐ నో యువర్ ప్రాబ్లం, దిస్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, నేను వేరే అరేంజ్మెంట్ చేస్తాను అని సిద్ధార్థ్ అంటుంటే వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ ప్రొఫెసర్ అని సిద్ధార్థ్ స్పెషల్ ఫోకస్ దేనికోసమో తెలుసుకోవడానికి అడిగింది ఐరా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ కేస్, ఏ బాండింగ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. శిఖర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు రుద్ర గురించి చెప్పేవాడు. నౌ రుద్ర ఈజ్ నాట్ ఓన్లీ ఏ పర్సన్, హీ ఈజ్ ఇన్స్పిరేషన్ టు ఇండియన్ యూత్. రుద్రాంశ్ మెహతా దిస్ ఇయర్ ఇండియన్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ విన్నర్. శత్రువులు సహజం, యాజ్ ఏ ఇండియన్గా సపోర్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని ముగించి ఐరా తల మీద చేతి నుంచి డోంట్ థింక్ టూ మచ్, ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పి చేతని చూశారు తీసుకువెళ్ళమంటూ. సిద్ధార్థ్ అంత పర్సనల్ గా తీసుకున్న కేసు మిస్ చేసుకుంటున్న ఫీలింగ్ ఓవర్లోడ్ అయినా ఐరా బయటకు రావడమే ఇంటికి స్టార్ట్ అయింది. అగైన్ మూడ్ ఆఫ్ అని విసుక్కుంటూ అలా ఉన్న తనని ఒక్కదాన్నే వదలలేక నేను డ్రాప్ చేస్తాను అంటూ వెంటే స్టార్ట్ అయ్యాడు చేతన్ కూడా. దారిలోనే ప్రమోద్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పిన ఐరా ఫస్ట్ టైం ప్రొఫెసర్ ఫేస్లో ఇటువంటి డిసప్పాయింట్మెంట్ చూశాను. ప్రొఫెసర్ అంత సీరియస్గా తీసుకున్నారంటే ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. నాకు వెళ్ళాలనుంది నాన్న అని మాత్రమే చెప్పిన ఐరా తండ్రి డెసిషన్ అడగలేదు, అలాగే తన డెసిషన్ కూడా చెప్పలేదు. జస్ట్ తన ఇష్టం ఎక్స్ప్రెస్ చేసి వదిలేసింది. ఐరా సీరియస్ మూడ్కి ఎంపీ కాకుండా కేఎఫ్కి తీసుకెళ్లిన చేతన్ నీ డెసిషన్ మారదా అంటూ డిస్కషన్ పెడితే ఆర్గ్యుమెంట్కి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు ఐరా. ఫస్ట్ ఇండియా గురించి ఇంట్లో ఉన్న ప్రాబ్లం తెలుసుకోవాలి, ఆ తర్వాత ఏదైనా అనుకున్న చేతన్ ఐరా సైలెన్స్ కి ఇక సాగదేయకుండా ఇంట్లో దింపేసి వెళ్ళిపోయాడు. మెహతా టెక్స్ తో అగ్రిమెంట్ ఫైనలైజేషన్ కి విశ్వక్ స్వయంగా తానే ఢిల్లీ వస్తే సాదరంగా రిసీవ్ చేసుకున్నారు వినోద్ మెహతా. లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక రుద్ర గురించి అడిగిన విశ్వక్ గారిని ఇంటికి తీసుకువచ్చారు వినోద్. మిగతా ఎవరైనా సరే అంత ప్రయారిటీ ఇచ్చేవారు కాదేమో, బట్ రాథోడ్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం టెక్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన విశ్వక్ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
కార్పొరేట్ బిజినెస్లకు రాథోడ్ ఫ్యామిలీ మొదటి నుంచి దూరమే. తరతరాలుగా వస్తున్న టీ కాఫీ ఎస్టేట్స్, వాటి ఎక్స్పోర్ట్స్, ఇంకా దేశం మీద ఇంట్రెస్ట్ తో గవర్నమెంట్ సెక్టార్స్ లో భాగస్వామ్యం, ఇక వాటి మీద వచ్చే టర్న్ ఓవర్, ఇక్కడికే వందల మంది వర్కర్స్ తో ఎప్పుడు బిజీగా ఉంటారు విశ్వక్. మొదటిసారి టెక్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రుద్రాజ్ మెహతా. విదేశాలలో వేల కోట్లు గడించాలని పరుగులు పెట్టకుండా, తండ్రి కష్టం మీద తన స్టాంప్ వేసుకోకుండా, జస్ట్ గ్రాడ్యుయేటర్స్ తో మెహతా ఐటీ సొల్యూషన్ స్టార్ట్ చేసి దేశంలో ఎంప్లాయ్మెంట్ పెంచాలనుకున్న రుద్ర డెసిషన్ కి ఒక చిన్న బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ తో సపోర్ట్ చేశారు విశ్వక్. 2 రోజులైంది రుద్రను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి. ఈ 2 రోజుల నుంచి రుద్ర రూమ్ దాటి బయటకు వచ్చిందే లేదు. వేద్ వెళ్ళి పలకరించింది లేదు. వినోద్ ఎప్పటిలా ఉన్నా రంజని గారు మాత్రం మనసులో దిగులు కప్పిపుచ్చుతూ కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. స్టార్ట్ అవ్వగానే వినోద్ ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చేసరికి ఫ్రెష్ అయి రుద్ర కిందకి వస్తే తండ్రి మాట కోసం వేద్ కూడా అక్కడే ఉన్నాడు. దాదాపు వారం దాటిపోతుంది వేద్ అన్నను చూసి. ఆస్తులు అంతస్తులు బిజినెస్ వ్యవహారాలైతే పూచిక పుల్లలా తీసి పడేస్తాడు రుద్ర. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఆ ఇంటి కోడలు వేద్ భార్య అయిన ఒక ఆడపిల్ల అభిమానాన్ని గాయపరిచాడు. తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన దానికి తానే కారణం కావడంతో ఇంటికి రాగానే ఫస్ట్ వేద్తో మాట్లాడి క్షమాపణ చెప్పాడు రుద్ర. అది వేద్ జీవితంలో మొదటిసారి అన్న నోటి నుంచి క్షమాపణలు వినడం. ఆ సిచ్యువేషన్లో వేద్కి ఇక మాటలు రాకపోవడంతో సైలెంట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయాడు. ఇటువంటి ఒక సిచ్యువేషన్ తర్వాత కుటుంబాన్ని ఫేస్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో, ఎంతటి భయంకరమైన మానసిక సంఘర్షణ ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. కానీ ధైర్యాన్ని మించిన మానసిక స్థైర్యంతో నిలబడ్డాడు రుద్ర. తానే ముందుగా తమ్ముణ్ణి పలకరించి ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉండగా వచ్చారు వినోద్ ఇంకా విశ్వక్. ఫార్మల్స్ లో తలకి బ్యాండేజ్ తో రుద్రని చూడడమే అప్పటి వరకు విశ్వక్ ముఖంలో ఉన్న ఉత్సాహం నీరు గారిపోతే, యూత్ ఐకాన్వి నువ్వు ఇలా నిర్లక్ష్యంగా గాయాలు తగిలించుకోవడం కరెక్ట్ కాదు. నీ అర్హత పెరుగుతున్న కొద్దీ నీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. వాటితో పాటు జాగ్రత్త కూడా పెరగాలి అంటూ చిన్నపాటి మందలింపుగా చెప్తున్న విశ్వక్లో నిరుత్సాహంతో కూడిన అభిమానం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఉంటాను అని నొచ్చుకోకుండా చిరునవ్వుతో రుద్ర ఇచ్చిన ఆన్సర్లోని ద్వంద్వార్థం ఒక్క విశ్వక్ గారికి తప్ప అందరికీ అర్థమైంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఇలా నిన్ను కలిసినందుకు మాత్రం నేను అస్సలు ఇంప్రెస్ అవ్వడం లేదు అని షేక్ హ్యాండ్ ఇచ్చిన విశ్వక్తో రుద్ర చేయి కలిపితే, ఇక మీదట మిమ్మల్ని ఇంప్రెస్ చేయడమే మా రుద్ర పని. నెక్స్ట్ మీట్ కి ఒక పర్ఫెక్ట్ యూత్ ఐకాన్ మీ ముందుంటాడు అని వినోద్ సమర్థిస్తూ ఉంటే అప్పటి వరకు తప్పక తగిలించుకున్న కాస్త నవ్వు కూడా వేద్ ఫేస్ లో ఎగిరిపోయింది. మామ్ వెయిట్ చేస్తున్నారు, డిన్నర్ కి వెళ్దాం అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ రుద్రని చూస్తే, హీఈస్ మై బ్రదర్ అంటూ వేద్ భుజం చుట్టి దగ్గరికి తీసుకున్నాడు రుద్ర. అప్పటి వరకు తన వరకు రాని ఐడెంటిటీకి మళ్ళీ వేద్ ముఖం మీద నవ్వు తెచ్చిపెట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చి, లక్కీ బాయ్, రుద్ర లాంటి వజ్రం పక్కన మెరిసిపోతున్నావు అని కంపేర్ చేస్తూ ఇచ్చిన కాంప్లిమెంట్తో పూర్తి ఇరిటేషన్ ఆవహించిన వేద్, మామ్కి హెల్ప్ చేస్తాను మీరు రండి అంటూ వెళ్ళిపోయాడు. డిన్నర్ ఫినిష్ చేసుకున్న విశ్వక్ను అక్కడే స్టే చేయమంటూ వినోద్ గారు అడిగితే, గులకరాల డబ్బా అవసరం అన్నట్టుంది వేద్ ఫీలింగ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ వినోద్ గారు, మరొక పని కూడా ఉంది అంటూ సున్నితంగా తిరస్కరించి విశ్వక్ వెళ్ళిపోవడంతో పైకి వచ్చిన రుద్ర ఫస్ట్ శిఖర్కి కాల్ చేశాడు. రంజని గారు డిన్నర్ కంప్లీట్ అయ్యాక వెళ్తూ రుద్రకి ఇవ్వమని ఇచ్చిన పాలు తీసుకుని పైకి వచ్చిన సర్వెంట్ లోపల నుంచి వినిపిస్తున్న మాటలకి డోర్ దగ్గరే ఆగిపోతే, కాసేపటికి రుద్ర సైన్స్ కోసం ఫైల్స్ తీసుకుని వస్తున్న వేద్ దూరం నుంచే సర్వెంట్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. రూమ్ కి దగ్గరగా వచ్చేసరికి లోపల నుంచి రుద్ర అరుస్తున్న కోపం బయటకు వినిపిస్తూ ఉంటే వేద్ వచ్చింది కూడా గమనించిన సర్వెంట్ తన చెవులు మెదడు సిన్సియర్ గా లోపలే ఇన్వెస్ట్ చేశాడు. వాడి ఇంట్రెస్ట్ తెలుస్తూ ఉంటే, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ వేద్ సీరియస్ అయ్యేసరికి ఆ సౌండ్ కి లోపల రుద్ర కాల్ కట్ చేసి బయటకు వచ్చాడు. మేడం పాలిచ్చి రమ్మన్నారు సార్ అంటూ గ్లాస్ ముందుకు పెట్టి, రుద్ర సార్ కోపం వినిపించి లోపలికి వెళ్ళడానికి భయపడ్డాను అంటూ సంజయ్షి ఇస్తూ ఉంటే పాలు తీసుకున్న రుద్ర పొమ్మనడంతో తత్తరగా పరుగులు పెట్టాడు సర్వెంట్. కమెంట్ సైడ్ అంటూ లోపలికి స్టెప్ తీసుకున్న రుద్ర వెనకే లోనికి వచ్చిన వేద్, వీటి మీద సైన్ కావాలి అంటూ ఫైల్స్ అక్కడ పెట్టేసి, మార్నింగ్ కలెక్ట్ చేసుకుంటాను అంటూ
అంటూ వెనక్కి తిరిగిన వాడే, నీ ప్రాబ్లంకి మెడిసిన్ లేదా అంటూ అడిగాడు చివరగా రుద్ర మాటలు వినడంతో. మెడిసిన్ లేని ప్రాబ్లం ఏదీ లేదు అంటూ షోల్డర్ మీద చేతి నుంచి, కొన్ని ప్రాబ్లమ్స్కి డ్రగ్స్కి మించిన మెడిసిన్ మనలోనే ఉంటుంది అంటూ చెప్తూ ఉంటే ఓసారి వెనక్కి తిరిగి అన్న మొహం చూసి, మనకు మనమే లేనప్పుడు మనలో కూడా ఏమీ ఉండదు అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్న వేద్ మీద నిలిచాయి బరువైన రుద్ర చూపులు. 4 రోజుల నుంచి కెరటాలు లేని సముద్రంలా సైలెంట్ గా తన పని చేసుకుపోతున్న ఐరా చేయి పట్టుకుని, ఏమైంది అంటూ తన కళ్ళలోకి చూస్తూ అడిగారు వసుధ. వెనక్కి తిరిగి ఐరా చెప్పలేదా అన్నట్టు తండ్రిని చూస్తే ఇద్దరిని ఓసారి గమనించి ఐరా ఫేస్ తన వైపుకు టర్న్ చేసుకున్న వసుధ గారు, నాతో చెప్పు అంటూ అనునయంగా అడిగితే, ఒక ఛాలెంజింగ్ కేస్ నా కోసం వెయిట్ చేస్తోంది, సాల్వ్ చేయడానికి ఇండియా వెళ్ళాలి అంటూ సూటిగా చెప్పింది ఐరా రెండే ముక్కల్లో. ఈసారి వసుధ గారు భర్తను చూస్తే బదులుగా ప్రమోద్ గారు అర్థంగా తల కదుపుతున్నారు. ఆన్సర్ నాకు చెప్పు అంటూ ఐరా తల్లిని తన వైపు తిప్పుకుంటే తన చెయ్యి పట్టుకుని భర్త ముందుకు తీసుకువెళ్లి నిలబెట్టిన వసుధ గారు భర్తను చూస్తూ, నా మదర్ ల్యాండ్ ఇండియా, నేను పుట్టింది జైపూర్లోని ఒక విలేజ్లో అని చెప్తూ ఉంటే ప్రమోద్ గారి కనురెప్పలు బరువుగా వాలిపోతే ఆశ్చర్యాన్ని నింపుకున్న ఐరా కనుపాపలు పెద్దగా విచ్చుకున్నాయి. ఇద్దరిని వదిలేసి వెళ్లి సోఫాలో కూర్చున్న వసుధ గారి కళ్ళ నిండా కన్నీళ్లు నిండుకుంటే కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం ముగ్గురిని లాలించింది. అక్కడ నాకు ఒక కుటుంబం ఉంది. మీ నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ కుటుంబాన్ని దాటి వచ్చేసినందుకు నా మీద కత్తి కట్టారు. ఆ కత్తి నీ వైపు తిరగకూడదని ఈ రోజు వరకు నిన్ను ఇండియా వైపు చూడనివ్వడం లేదు అంటూ తమ గతాన్ని ఐరా కళ్ళ ముందు పెడితే, అమ్మది భయమే తప్ప నేను బంధించాలనే కోరిక కాదు అంటూ వసుధ గారి చేతితో పాటు ఐరా చేతిని కూడా తీసుకుని ప్రెస్ చేసి పట్టుకున్నారు ప్రమోద్. మనకంటూ ఉన్నది మన ముగ్గురమే అని చెప్పకనే చెప్తుంది ఆ బంధం. కలిపి ఉంచిన చేతుల్ని క్షణకాలం చూసిన ఐరా పేరెంట్స్ ని ఒకేసారి హక్ చేసుకుని, ఇప్పటి వరకు నా ప్రపంచం చాలా అందంగా ఉంది, డిస్టర్బ్ చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అనేసి వెళ్ళిపోయింది. భయం అనురాగాన్ని అనుబంధాన్ని కట్టడి చేస్తున్నప్పుడు కలిగే ఒత్తిడి ఎవ్వరికీ చెప్పుకునేది కాదు. ఇప్పుడు ఐరా పరిస్థితి కూడా అదే. ఇండియా తల్లికి పుట్టిల్లు కావడం ఎందుకో మొదటిసారి ఐరాకి నచ్చటం లేదు. తల్లి భయంతో అలా బంధించుకుని ఉండడం కూడా నచ్చటం లేదు. ఆ ఫీలింగ్ కూడా యాక్సెప్ట్ చేయలేని అసహనంతో కాన్సన్ట్రేట్ చేయలేని క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఐరా. ఒక్కటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కాస్త డిస్టెన్స్ తో పరుగుల మీద వస్తున్నాడు చేతన్. పై ఫ్లోర్ లో లెక్చర్ ఇస్తున్న సిద్ధార్థ్ విండోలో నుంచి అది గమనించడంతో ఆ రోజే ప్రమోద్ గారితో మాట్లాడారు. షీఈస్ రియల్లీ యువర్ ప్రెషియస్ ఆరో. ఎక్కు పెట్టి వదిలిన బాణం లక్ష్యాన్ని చేరితేనే సంధించిన వారికి విలువ. ఆకాశాన్ని హద్దుగా నిర్ణయించి రెక్కలకి తాళం వేశారు. కానీ ఐరా అలా ఉండలేదు అంటూ వివరిస్తే మరో 2 రోజులు ఇలాగే మౌనంతో గడిచిపోయాయి. 3వ రోజు ఉదయం ఐరాను నిద్రలేపి సైకిల్ కీస్తో పాటు ఇండియా ఫ్లైట్ టికెట్స్ తన చేతిలో పెట్టారు వసుధ. నమ్మశక్యం కాని వింత అనుభూతితో ఐరా స్ట్రక్ అయితే, దిస్ ఈజ్ యువర్ డే, ప్రికాషన్స్ మర్చిపోకు అని చెప్పి వసుధ వెళ్ళిపోతే ఆ వెనకే ఉన్న తండ్రిని అదే ట్రాన్స్ లో చూస్తున్న ఐరా నీలాల కళ్ళలో ఆనంద బాష్పాలు. మరి ఐరా కోరుకుంటున్నట్టుగా ఇండియాకి వెళ్ళగలుగుతుందా? రుద్ర ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా? ఐరా ఇండియాలో ఎదుర్కోబోయే సమస్య ఏమిటి? వేద్ నేహలు తిరిగి కలుస్తారా? సోనాలి చెప్పినట్టుగా వేద్ నేహ కోసం తన ఇంటికి వెళ్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.